Good morning, my dear students. Today, welcome to Nilagiri College. I would like to tell about the joint venture problems. Already discussed about you first problem and second problem. Then now going to third problem. A and B enter in the joint venture sharing profits 3 by 5 and 2 by 5. 2/5 అండ్ 3/5% వీరు డిస్ట్రిబ్యూట్ చేసుకుంటారంట జాయింట్ వెంచర్లో ఏ అండ్ బి. దెన్ ఏ ఈజ్ టు పర్చేస్ టింబర్ ఇన్ మధ్యప్రదేశ్ అండ్ ఫార్వర్డ్ ఇన్ ఇట్ టు బి ఇన్ ఢిల్లీ. అంటే ఢిల్లీ ఫార్వర్డ్ చేస్తుంట మధ్యప్రదేశ్ నుండి ఏ అనే పర్సన్. హౌ మచ్ రూపీస్ ఏ పర్చేస్ టింబర్ వర్త్, ఓకే 10,000 రూపీస్ వర్త్ విలువ గలది ఇక్కడ. అండ్ పేస్ 1,000 రూపీస్, అంటే ఇక్కడ 1,000 రూపీస్ ఇక్కడ ఎక్స్పెన్షన్ చేశాడు ఫార్వర్డ్ చేసినందుకు. దెన్ బి రిసీవ్డ్ ద కన్సైన్మెంట్ ఇమ్మీడియట్లీ యాక్సెప్టెడ్ ద ఏ డ్రాఫ్ట్ ఫర్ 8,000 రూపీస్. అంటే ఇక్కడ 8,000 రిసీవ్ చేసుకురంట. టోటల్లీగా ఏ గాట్ ఇట్ డిస్కౌంట్ ఫర్ 7,850. అంటే ఇక్కడ డిస్కౌంట్ ఎంత, ఇక్కడ 150 రూపీస్ అనేది డిస్కౌంట్గా చెప్పుకోవచ్చు. ఓకే, దెన్ యాక్చువల్గా 8,000 మనకు అతను ఇచ్చింది ఎంత, 7,850. అంటే డిస్కౌంట్ ఎంత ఇచ్చినట్టు 150 రూపీస్. దెన్ బీ సోల్డ్ ది టింబర్ ఫర్ 60,000 రూపీస్. బీ సోల్డ్ టింబర్ అంట 60,000 రూపీస్కి అమ్మిండంట. హీ హ్యాడ్ టు స్పెండ్ రూపీస్ 350 ఫర్ ఇన్సూరెన్స్, దెన్ 300 రూపీస్ రెంట్, టోటల్గా 650 రూపీస్. అంటే అండర్ ది అగ్రిమెంట్ ఈ హ్యాజ్ ఎంటైటిల్ టు ఎ కమిషన్ ఆఫ్ 5% ఆఫ్ సేల్స్ ఆఫ్ 60,000 రూపీస్ ఆఫ్ టింబర్ బి. అంటే ఇక్కడ 60,000 ఇంటూ 5/100 చేస్తే మనకు 800 రూపీస్ వస్తుంది. దెన్ గోయింగ్ టు గివ్ జర్నల్ ఎంట్రీస్ అండ్ లెడ్జర్ అకౌంట్స్ ఇన్ ద బుక్స్ ఆఫ్ ఏ అండ్ బి. అంటే బుక్స్ ఆఫ్ ఏ అండ్ బిలో మనకు జర్నల్ ఎంట్రీ ప్రిపేర్ చేయమంటుంది, అదేవిధంగా లెడ్జర్స్ కూడా ప్రిపేర్ చేయమని చెప్తుండు. ఓకే స్టూడెంట్స్, కమింగ్ టు ఫస్ట్ ఆఫ్ ఆల్ ది జర్నల్ ఎంట్రీ ఇన్ ద బుక్స్ ఆఫ్ ఏ. జర్నల్ ఎంట్రీ ఇన్ ద బుక్స్ ఆఫ్ ఏ అండ్ బి. ఓకే స్టూడెంట్స్, డేట్ అండ్ పర్టికులర్ లెడ్జర్ ఫోలియో అండ్ డెబిట్ అండ్ క్రెడిట్. మనకి జాయింట్ వెంచర్గా టోటల్గా మనకి ఇక్కడ స్టాక్ అనేది ఎంత ఉంది, ఎంత అగ్రిమెంట్ చేసుకోరు, ఇక్కడ ఎంత వర్త్ ఉంది, ఇక్కడ వాల్యూ అనేది స్టాక్ది ఎంత. జాయింట్ వెంచర్ అకౌంట్ జెటా 10,000 రూపీస్ టు స్టాక్ 10,000 రూపీస్. నరేషన్ బీయింగ్ స్టాక్ పర్చేస్, అంటే ఇక్కడ 10,000 రూపీస్ ఇక్కడ పర్చేస్ చేయడం జరుగుతుంది. ఓకే, దెన్ జాయింట్ వెంచర్ అకౌంట్ మనకు ఎక్స్పెన్సెస్ ఏమైనా పెట్టిండా అంటే ఇక్కడ చూడండి, జాయింట్ వెంచర్ 1,000 రూపీస్ డెటా టు క్యాష్ 1,000 రూపీస్ అనిగా ఇక్కడ మనం రాసుకోవాల్సి ఉంటుంది. దెన్ బీయింగ్ ఎక్స్ప్రెస్ ఇంకర్డ్ నరేషన్, అంటే ఎక్స్పెన్స్ 1,000 రూపీస్ పెట్టింది కాబట్టి ఇంకర్డ్ బీయింగ్ ఎక్స్పెన్స్ ఇంకర్ 1,000 రూపీస్. ఓకే, దెన్ జాయింట్ వెంచర్ అకౌంట్ విత్ బి అకౌంట్. మన యాక్చువల్గా అక్కడ 8,000 రూపీస్ ఇచ్చిన, ఆల్రెడీ మీకు చెప్పాను. 8,000 రూపీస్ టు క్యాష్ అకౌంట్ 8,000 రూపీస్ బీయింగ్ బిల్ డ్రా బై 8,000 రూపీస్ ఆఫ్ రిసీవ్. ఓకే, డ్రా చేసిన అన్నమాట. నెక్స్ట్ బ్యాంక్ అకౌంట్ డెటా టు 7,850. దెన్ డిస్కౌంట్ 150. టోటల్గా బిల్ రిసీవ్ చేసుకుంది ఎంతైనా 8,000 రూపీస్, కాకపోతే కమిషను 150 రూపీస్ ఇచ్చారు. ఓకే, బీయింగ్ బిల్ డిస్కౌంటెడ్. ఓకే, దెన్ జాయింట్ వెంచర్ అకౌంట్ 16,000 రూపీస్ టోటల్గా సేల్ చేసింది మనకు బి అనే పర్సన్, దెన్ కన్సైన్మెంట్ ద్వారా. దెన్ టు బి అకౌంట్ 60,000 రూపీస్, అంటే ఇక్కడ జాయింట్ వెంచర్ అకౌంట్ డేటా టు బి అకౌంట్ 60,000 రూపీస్. ఓకే, బీయింగ్ సేల్స్ మేడ్ బై బి, అంటే ఇక్కడ బి అనేవాడు చేత ఇక్కడ అమ్మడం జరిగింది. దెన్ జాయింట్ వెంచర్ అకౌంట్ టోటల్లీ మనకు సేల్స్ ఎంత ఉన్నాయి ఇక్కడ 16,000 ఇంటూ 5/100 చేస్తే మనకు 800 రూపీస్ వస్తుంది నాన్న. ఇప్పుడు జాయింట్ వెంచర్ అకౌంట్ డెటార్ 800 రూపీస్ టు బి అకౌంట్ 800 రూపీస్. నరేషన్ వచ్చేసి బీయింగ్ కమిషన్ రిసీవ్డ్ 800 రూపీస్. ఓకే, కమిషన్ ఇక్కడ 800 రూపీస్ అనేది ఇవ్వడం జరిగింది. ఓకే స్టూడెంట్స్, దెన్ గోయింగ్ టు ఫస్ట్ ఆఫ్ ఆల్ ది ఇన్ ద బుక్స్ ఆఫ్ ఏ జాయింట్ వెంచర్ విత్ బి ప్రిపేరింగ్
joint venture account and debit side and credit side and particular and amount and particular amount. ఫస్ట్ ఆఫ్ ఆల్ ది స్టాక్ బిఏ యొక్క స్టాక్ ఏంది ఇక్కడ మనకి ఎక్స్పెన్సెస్ అండ్ వర్త్ ఆఫ్ పర్చేస్ ఎంత పర్చేస్ చేసిన అయినా 11,000 రూపీస్. దెన్ టు బి అకౌంట్ ఎక్స్పెన్సెస్ టోటల్గా మనకు ఇన్సూరెన్స్ నెక్స్ట్ రెంట్ అంటే ఇన్సూరెన్స్ అనేవి ఇక్కడ 350 రూపీస్ నెక్స్ట్ 300 రూపీస్ రెంట్గా మనకు పే చేసిండు ఇక్కడ బి అనే అతను పర్సన్ టోటల్లీ 650 రూపీస్. నెక్స్ట్ బి టు బి అకౌంట్ కమిషన్ 800 రూపీస్. ఆల్రెడీ నేను ప్రాబ్లమ్ సాల్వ్ చేసిన దాన్ని వర్కింగ్ నోట్లో. దెన్ టు డిస్కౌంట్ ఎంత 150 రూపీస్. యాక్చువల్గా 7,850 మైనస్ 8,000 రూపీస్ దట్ ఈక్వల్ టు 150 రూపీస్. నెక్స్ట్ గోయింగ్ టు బై బి అకౌంట్ సేల్స్ టోటల్గా బి సేల్స్ ఎంత చేసిన టోటల్లీ 16,000 రూపీస్. ఓకే 60,000 రూపీస్ ఇక్కడ చేయడం జరిగింది. అంటే యాక్చువల్గా మనకు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ని ప్రిపేర్ చేయాలంటే మనకు డెబిట్ సైడ్ అమౌంట్ క్రెడిట్ సైడ్ అమౌంట్ విచ్ అమౌంట్ ఈజ్ ఇంక్రీజ్ క్రెడిట్ సైడ్ అమౌంట్ ఈజ్ ఇంక్రీజ్ అండ్ డెబిట్ సైడ్ అమౌంట్ ఈజ్ విల్ బీ డిక్రీజ్. ఓకే యాక్చువల్లీ which is high amount which is raise amount B account sales 16,000 rupees minus to stock 11,000 rupees 650 rupees 800 rupees 150 rupees that equal to profit and loss account 3,400 rupees. Okay 3,400 rupees. Okay both side of you can write the 16,000 rupees is debit will be credit side 60,000 rupees. Okay this is joint venture account. Next coming to B account దీని ఆర్ co-venture accounts అని కూడా మనం ఇక్కడ పిలవచ్చు. దెన్ B accounts particulars of debit and left side amount and particulars and will be credit side amount. Okay to joint venture totally sales of B 16,000 rupees by and credit side joint venture expenses of B 650 rupees joint venture commission 800 rupees. Then joint venture profit 1360 rupees. Then joint venture bill totally 8,000 rupees. Actually debit side amount is increase will be increase and credit side amount is decrease. దట్ ఈక్వల్ ఇక్కడ బై బ్యాంక్ బ్యాలెన్స్ ఫిగర్ 5,190 రూపీస్ బ్యాంక్ ఇక్కడ మన దీన్ని ఏమైనా బ్యాలెన్స్ క్యారీ డౌన్ అని కూడా చెప్పొచ్చు. డెబిట్ సైడ్ అమౌంట్ ఇస్ టోటల్లీ 16,000 రూపీస్ బోత్ సైడ్ ఆఫ్ క్రెడిట్ సైడ్ 16,000 రూపీస్. ఓకే గోయింగ్ టు ఇన్ ద బుక్స్ ఆఫ్ ఏ జాయింట్ వెంచర్ విత్ బుక్స్ ఆఫ్ బి అండ్ జాయింట్ వెంచర్ ఏ వెంచర్ అకౌంట్ ప్రిపేర్ ఏ అకౌంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ది మనం ఇక్కడ బి అకౌంట్ ప్రిపేర్ చేసాము. ఓకే ఏ అకౌంట్ ఇన్ జాయింట్ వెంచర్ విత్ వి ఇక్కడ కూడా బి జాయింట్ వెంచర్ విత్ ఏ అంటే 2 అకౌంట్స్ మనం ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ ఏ టు బి చేసిన ఇప్పుడు బి టు ఏ అని కూడా మనం ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది. దెన్ ఏ అకౌంట్ 11,000 రూపీస్ దెన్ బ్యాంక్ 650 రూపీస్ then 800 rupees. Next discount 150 rupees. Next one to profits of distributing A and B టోటల్గా మనకు బై సేల్స్ 16,000 రూపీస్ ఉన్నాయి. క్రెడిట్ సైడ్ అమౌంట్లో మనకు 3,400 రూపీస్ వచ్చింది. దెన్ 3,400 రూపీస్ ఇంటూ 3/5 దట్ ఈక్వల్ టు 2,040 రూపీస్. దెన్ B equal to 3,400 rupees into 2/5 that equal to 1,360 rupees. అంటే ఇక్కడ మిస్టేక్ పడ్డది నాది మిస్టేక్లో ఉంది 3,000 అది 34,000 అని పడ్డది మనకి ఇక్కడ మన యాక్చువల్గా 3,400 రూపీస్. ఓకే స్టూడెంట్స్ 60 both side is amount 16,000. Then A account prepare and debit side will be particulars and credit side will be credit side will be particulars and amounts. Okay amounts. Then to balance figure bills payable 8,000 rupees. Then next to joint venture 11,000 rupees A
నెక్స్ట్ జాయింట్ వెంచర్ 240 of rupees a sharing, then discount 150 rupees, 150 రూపీస్. చూడండి ఇక్కడ మనకి ఇక్కడ మన డిస్ట్రిబ్యూట్ దాని తర్వాత ఇదేం ఇష్టం నాన్న, ఫస్ట్ డిస్ట్రిబ్యూటింగ్ తర్వాత ఇది మనకు 1360 రూపీస్. మీరు కన్ఫ్యూజ్ కావచ్చు. జాయింట్ వెంచర్ ప్రాఫిట్ అనేది ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు బీది, అది మనం బీ ప్రిపేర్ చేసిన కూడా మనం అమౌంట్ వేసుకుని ఇక్కడ ఏ కాబట్టి 2040. నెక్స్ట్ బై డిస్కౌంట్ వచ్చేసి 150. టోటల్లీగా మనకి ఇక్కడ 13,190 rupees, 13,110 both side will be right. Okay, write down. Okay students, this is joint venture problem, third problem, very important. All of you write this problem, don't forget the problem. Okay students, this is third chapter. నెక్స్ట్ క్లాస్లో మనం ఇంకొక ప్రాబ్లం చెప్పుకొని మనం ఫోర్త్ యూనిట్కి పోదాం నాన్న. ఓకే స్టూడెంట్స్, బాయ్.